गणाधिपतये गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय పోతలింగన్న గణేష్ ఉత్సవ కమిటీ వినాయకుని వద్దకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తుమ్మలూరు గ్రామ సర్పంచ్ మధ్య సురేఖ కర్ణాకర్ రెడ్డి గారు వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ మధ్య కర్ణాకర్ రెడ్డి గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తుమ్మలూరు గ్రామ ఎంపీటీసీ మధ్య రామరెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తుమ్మలూరు గ్రామ ఉప సర్పంచ్ శ్రీహరి గారు కటిక శ్రీహరి గారు వేదిక వద్దకు రావాలి. తుమ్మలూరు గ్రామ మాజీ సర్పంచ్ కాలనీ వాసులు గంట నరసిరెడ్డి గారు దయచేసి వ్యవస్థ మనం చేస్తున్నాం. ఇంత ఘనంగా గ్రామంలోనే అతిపెద్ద వినాయకుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయం ఏది. కాబట్టి మీ అందరూ కూడా పాల్గొని, ఇది పేరుకే పోతలింగన గణేశుడు, ఈ తుమ్మలూరు గణేశుడు మెయింటైన్ చేసేది మాత్రం పోతలింగన బస్తీ. హనుమాన్ టెంపుల్ దగ్గర పెట్టింది కూడా తుమ్మలూరు వినాయకుడే మెయింటైన్ చేసేది హిందూ సాంప్రదాయ వాళ్ళు. శివాలయం దగ్గర పెట్టింది కూడా తుమ్మలూరు వినాయకుడే మెయింటైన్ చేసేది వాళ్ళు వివేకానంద యువజన సంఘం. మెయింటైన్ చేసే వాళ్ళే వేరు వేరు, కానీ అందరం తుమ్మలూరు గ్రామం వల్లమే ఈ అందరి వినాయకుడు. ఈ వినాయకుడు మనందరినీ చల్లగా చూడాలి, తుమ్మలూరు గ్రామం మరింత అభివృద్ధి చెందాలి, పాడి పంటలు మంచిగా పండాలి, మన ఊళ్ళో చదువుకున్న యువకులకు మంచి మంచి ఉద్యోగాలు రావాలని మా పోతలింగన్న గణేష్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇన్ని నవరాత్రులు ఎంత ఘనంగా చేసినామంటే దానికి కారణం ఎవరు? మా పంతులు. అందుకే వాళ్ళని ఫస్ట్ మేము సన్మానించుకుంటాం మా గ్రామం. అదేవిధంగా ఆగిరెడ్డి పంతులు, పాపిరెడ్డి పంతులు, చెన్నయ్య పంతులు గారు కూడా ఎక్కడున్నా షెల్మీకి రావాలి. అదేవిధంగా శోభరణ గారు, గొడగొండ దశరథ గారు, మీరందరూ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గణనాథుని ఆశీస్సులు తీసుకోవాలి. మేము ఎవరన్నా మర్చిపోయినా కానీ క్షమించాలి. దయచేసి ఇంకొన్న గ్రామ పెద్దలుంటే అన్నదిగా భావించొద్దు. వేదిక మీదకి వచ్చి కొబ్బరికాయ కొట్టాలి. మాజీ సర్పంచ్ శాంతమ్మ గారు, మాజీ సర్పంచ్ యాదమ్మ గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు, గ్రామ యువజన సంఘాల అధ్యక్షులు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సి వస్తున్నాం. విఘ్నేశ్వర్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి शंकर जी का बेटा गाड़ी में बैठा, ఇక చూసుకో నా పాట ఆడదాం రాట.
शिरो गणपति पप्पा मोरिया पूरे मिलके बोलो रे गणपति पप्पा मोरिया गली का गणेश अरे माँ गली का गणेश शिरो गणपति पप्पा मोरिया गली का गणेश This is Rahul the Blinkan పంబులు తెచ్చి తడకలు కట్టినాం టెంట్ హౌస్ పోయి లైటింగ్ తెచ్చినాం బంతి పూల మాలలు కట్టినాం కింటలి కొబ్బరికాయలు కొట్టాం గల్లిక గణేష్ మా గల్లిక గణేష్ పొద్దున్న లేచి లడ్డూలు చేసినాం పల్లీలేసి పులిహోర చేసినాం మండికి పోయి పండ్లు తెచ్చినాం నైవేద్యంగా స్వామికి పెట్టాం ఆరిపోకుండా దీపం రోజు పెట్టినాం గట్ట కొట్టుకుంటూ మేమే హారతి ఇచ్చినాం స్వామి మెళ్ళ దండలు వేసి దండాలు పెట్టి దీవెన తీసుకుందాం Come on everybody మా గల్లీ కా గణేష్ రా గణపతి పప్పా మోరియా గల్లీ కా గణేష్ రా గణపతి పప్పా మోరియా గల్లీ కా గణేష్ అరే రే రే పూరే మిల్కే బోలో రే గణపతి పప్పా మోరియా గల్లీ కా గణేష్ జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ యొక్క పోతలింగన్న గణేశుడు దాదాపు 30 సంవత్సరాలు జరుగుతుంది. నేను 2000 సంవత్సరంలోనే 15,000కు లడ్డు కొనడం జరిగింది. అప్పటి జమానాలనే. ఈ యొక్క నిమజ్జన కమిటీ గ్రామ పెద్దలు అదేవిధంగా మాతృమూర్తులు యువకులు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయకుని గురించి చెప్పడము కంటే మీరు రోజు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో మన ధర్మాన్ని విమర్శిస్తున్నారు. హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నారు. మన సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు. మన ధర్మము ఎవరికి కూడా హాని చేయదు, ఒకరిని కించపరచదు. సనాతన ధర్మం అంటే సర్వే జనే సుఖినో భవంతు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, జీవులన్నీ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేదే మన హిందువు. అల్లా మాలిక్ అంటాడు, నిన్ను మాత్రమే నీకు అని అంటాడు. కానీ మనమంటాము సర్వే జనే సుఖినో భవంతు. హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, జైనులు ఉండొచ్చు, బౌద్ధులు ఉండొచ్చు, బీదవాడు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేదే హైందవ ధర్మం, అదే హిందూ ధర్మం, అదే సనాతన ధర్మం. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. సనాతన ధర్మం నిన్ను కాపాడితే, ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టకండి. ఉదయాన్నే లేచి దేవాలయానికి కొండి, మృతుడి మీద బొట్టు పెట్టుకోండి. మీకు తోచినటువంటి ఏదైతే ప్రార్థన కావచ్చు, ఏదైనా శ్లోకాలు కావచ్చు, ప్రతి ఏ గుడికైనా సరిపోండి, ఆ గుళ్ళో మొక్కండి. మనందరూ, మన కుటుంబాలు, మన గ్రామము, మన గ్రామ ప్రజలు, మన పిల్లలు, ఈ సమస్త లోకమంతా కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై హింద్, జై మాత. ఈరోజు గణనాథుని నవరాత్రుల పూజ చేసుకొని గంగమ్మడికో బయలుదేరుతున్నాడు. మనకు ఒకప్పుడు బావులల్లా, తిమ్మ చెరుకో ఎక్కడో పోయేది. ఈరోజు భగవంతుడు మనకంతా కాలం సమిష్టిగా మంచివాడి చెరువులు, కుంటలు అన్ని నీళ్ళున్నాయి. ఈ రోజులో ప్రతి ఒక్కరం భక్తి శ్రద్ధతోటి మనం ప్రతిరోజు ఏదో ఒక దేవుడు ఉంటాడు. మన హిందూ సామ్రాజ్యం స్థాపించిన దేవాని దేవతలు మనము మన పిల్లలకు ఏ దేవుడు ఏంది, ఎవరు ఏంది ఏమీ చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అందరం పోతున్నాం. ఆ దేవుని విలువ, దేవుని గురించి చరిత్ర ఎలాంటిది ఏమీ మనకు తెలుసలేదు. ఎవడు ఇష్టపడతాడు మనకేంది, వానికి ఏమైనా అవుతుంటే ధర్మం మీద అన్నీ జరుగుతున్నా కూడా మన స్వామీజీలు చెప్పుతున్నా, టీవీలో చెప్తున్నా, మన అందరూ సోషల్ మీడియాలో ఏదన్నా మన సొంతంగా చూసుకుంటాం. కాబట్టి దేవుని మీద ఏమైనా జరిగినప్పుడు ఎవరం కూడా దానికి స్పందించలేం. ఎందుకంటే మనకు రాజకీయాలు అన్నీ మనకు ఆలోచనతో ఉంటాం. కాబట్టి మనం అందరం ఎక్కడైనా ఏదైనా ఒక పూజా కార్యక్రమం అవుతుంటే అందరము భక్తి శ్రద్ధలతో పోతే అక్కడ ఒక యూనిటీ ఉన్న పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అందరం ఎక్కడి నుంచో జరిగి మనకు ఎంతో బ్రహ్మాండం జరిగింది.
కాబట్టి ఏదైనా ఒక పండగ జరిగినప్పుడు అందరం అలా ఉంటాం. కాబట్టి ఈరోజు వినాయక చవితి 9 రోజులు రోజు ఇంట్లో ఏదో కార్యక్రమం చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి పోతున్నాం. కాబట్టి ఈరోజు గణనాథుడు మళ్ళీ గంగమ్మ ఒడిలోకి పోతే నెక్స్ట్ మనం ఒక బతుకమ్మ దసరా, ఇక తర్వాత మళ్ళీ ఐక్యతోటి కలిసేది ఏది ఉండదు. పోతులింగన గణేష్ ఉత్సవ కమిటీ, ఇక్కడున్న ఉత్సవ కమిటీ సభ్యులకు 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ నిమజ్జనం ముందుండి నడిపించినందుకు ఈ ఉత్సవ కమిటీ వారందరినీ నా ధన్యవాదాలు తెలుపుతూ మరి తుమ్మల ప్రజలు మరియు సోదరులను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ఇక్కడ గణేశుని అది విగ్రహాన్ని పెట్టిన మన కమిటీ మెంబర్లు, నా సోదరులకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా పెద్దగా చేయాలని నేను కోరుతున్నాను. దేవుడిది చాలా ఎంత పెద్దగా చేసినా తక్కువనే మనము ఆయన కింద. ఇక్కడికి వచ్చిన నా సోదరులకు అందరికీ గణేశుని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇది మంచిగా గంగమ్మ ఒడిలకు పంపించి అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్లకు, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు లడ్డు వేల కార్యక్రమం ఉంటుంది, దాని తర్వాత మా కాలనీ వాసులకు సన్మానం ఉంటుంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సోదరి మన గ్రామ సర్పంచ్ సురేఖ కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల ప్రాదేశిక సభ్యులు మధ్య రామిరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ సర్పంచులు గంట నర్సిరెడ్డి గారికి, జంగయ్య యాదవ్ గారికి, అదేవిధంగా నా తోటి ఉప సర్పంచులు ప్రజెంట్ ఉప సర్పంచ్ కటికల శ్రీహరి గారు నా పోతలింగన్న బస్తాల తల్లి ఒడిలోకి బయలుదేరుతున్న సందర్భంగా మన గ్రామవాసులు అయినటువంటి ఆడపడుచులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ మా గంగమ్మ ఒడిలోకి సాగనంపి మంగళ ఆరతులతో ఆ గణనాథుని తన తల్లి ఒడిలోకి సాగనంపాలని కోరుకుంటూ ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన ముందుగా రాజేసుకోవాల్సిన పెద్దలు గంట నారాయణ రెడ్డి గారు ఇక్కడ మొదటగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ బూర్ది పాండరి, మన మంగాలి రామచంద్ర గారు, అలా అదేవిధంగా యాదయ్య గారు, అదేవిధంగా మా అన్నయ్య మా సోదరులు బ్రహ్మచారి గారు, అదేవిధంగా బావగారు అయినటువంటి గుమ్మల శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ మళ్ళీ అదేవిధంగా రమేష్ చారి గారు, అదే వడ్ల బాలరాజు గారు, వీళ్ళ బూర్ది మహేందర్ గారు, కట్కెల శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ పరమతం లడ్డు వేలం ఈ రోజే ఫస్ట్ ఇక్కడ తీసుకున్నట్టు ఊర్లో ఇక్కడ తీసిన లడ్డు అంటేనే అదొక ప్రత్యేకత. అంటే ప్రత్యేకత అంటే ఇక్కడ స్టార్ట్ చేయడమే ఫస్ట్. తుమ్మలలో లడ్డు అంటే ఏందో తెలియదు ఆ జమానాలో. తెలియని జమానాలో కూడా 450 రూపాయల నుంచి స్టార్ట్ అయినటువంటి లడ్డు 9 లక్షలు కూడా పోయినాయి. ఇచ్చిన వాళ్ళు ఈయనోళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎవరు తీసుకున్నా సరే కంపల్సరీ చెల్లించాలి. ఆ దేవుడు ఎందుకంటే చల్లగా చూడాలనుకుంటే చెల్లించాలి, తీసుకున్నంత స్తోమత చెల్లించండి. ఇక్కడ ఇంతకుముందు తీసుకున్న అందరికీ ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని చెప్పి పెద్దలకు అందరికీ పని ఉందంట. మళ్ళా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు లడ్డు వేల కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఈ పోతలింగన యువజన సంఘం సభ్యుల కమిటీ పాట 5,116 రూపాయలు. 5,116 రూపాయలు. 15,000 రూపాయలు ఎల్లా రామరెడ్డి గారి పాట. రామరెడ్డి గారు 1-2 సార్లు తీసుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్యం కూడా మంచిగా చూడాలని చెప్పి ఆ గణనాథుని కోరుకుంటున్నా. ఎల్ల రామరెడ్డి గారి పాట 15,000 రూపాయలు. గంట బాబురెడ్డి గారి పాట 16,000 రూపాయలు. ఆల్రెడీ రామరెడ్డి అన్న కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ 17,000. ఒలవోజు సుభాష్ గారి పాట వార్డు నెంబర్ 9వ వార్డు వార్డు నెంబర్ ఒలవోజు సుభాష్ గారి పాట 17,000 రూపాయలు. ఇంత సుభాష్ కూడా ఇంత కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ 18,000. గొడుకొండల ఆయిలయ్య గారి పాట 18,000 రూపాయలు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. గొడుకొండల ఆయిలయ్య గారి పాట 18,000 రూపాయలు. జిమ్కల వెంకటేష్ యాదవ్ అంజయ్ గారి కుమారుడు వార్డు నెంబర్ మాజీ వార్డు సభ్యులు 20,000 రూపాయలు. 20,000 రూపాయలు వెంకటేష్ యాదవ్ గారి పాట. బూర్ది మహేందర్ గారి కుమారుడైనటువంటి వంశీ గారి పాట 22,000 రూపాయలు. మాసన గారి రవీందర్ రెడ్డి గారి పాట 23,000 రూపాయలు. 24,000 రూపాయలు.
ఒలవచ్చు సుభాష్ గారి పాట 25,000 రూపాయలు మాసనార్ సురేందర్ రెడ్డి గారి పాట 25,500 రూపాయలు బూర్ది మహేందర్ గారి కుమారుడు అయినటువంటి వంశీ గౌడ్ గారి పాట 26,000 రూపాయలు వార్డ్ నెంబర్ అయినటువంటి సుభాష్ గారి పాట 26,000 రూపాయలు చప్పట్లు కొట్టండి 27,000 రూపాయలు మాసనార్ సురేందర్ రెడ్డి గారి పాట రవీందర్ రెడ్డి గారి పాట మాస్టర్ రవీందర్ రెడ్డి గారి పాట 27,000 గంట పాపిరెడ్డి గారి పాట 30,000 రూపాయలు గంట పాపిరెడ్డి గారి పాట 30,000 రూపాయలు 31,000 రూపాయలు ఒలవ సుభాష్ గారి పాట గణేష్ మహారాజ్ కి ఒలవ సుభాష్ గారి పాట 31,000 రూపాయలు ఆ గణనాథుడు వాళ్ళ కుటుంబాలకు ఆయురారోగ్యాలు కల్పించడు కనుక లడ్డు వేలం అనేది పవిత్రమైనటువంటిది అందరూ పవిత్రంగా చూడాలి లడ్డును ఒలవ సుభాష్ గారి పాట 31,000 రూపాయలు గంట నర్సిరెడ్డి గారి పాట 32,000 రూపాయలు గంట నర్సిరెడ్డి కూడా 2-3 సార్లు తీసుకోవడం జరిగింది ఇక్కడ మన చిన్నగా కూడా పోయిన సంవత్సరం కాలనీలో 5 లక్షల రూపాయలకు తీసుకోవడం జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర హైదరాబాద్ లో పోయిన సంవత్సరం కూడా తీసుకున్నారు చిన్న చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా గంట నర్సిరెడ్డి గారి పాట మాజీ సర్పంచ్ అయినటువంటి గంట నర్సిరెడ్డి గారి పాట 32,000 రూపాయలు 33,000 రూపాయలు ఒలవ సుభాష్ గారి పాట 35,000 రూపాయలు 35,000 రూపాయలు గంట నర్సిరెడ్డి గారి పాట ఒలవ సుభాష్ గారి పాట 36,000 రూపాయలు చప్పట్లు కొట్టాలి సుభాష్ ఒలవ సుభాష్ గారి పాట 36,000 రూపాయలు ఒలవ సుభాష్ గారి పాట 36,000 రూపాయలు ఒకటోసారి ఒలవ సుభాష్ గారి పాట 36,000 రెండోసారి 5 సార్లు వదిలిపెడతా ఒలవ సుభాష్ గారి పాట గంట పాపిరెడ్డి గారి పాట 40,000 రూపాయలు ఒకటి గణేష్ మహారాజ్ కి చప్పట్లు కొట్టండి గంట పాపిరెడ్డి గారి పాట 40,000 రూపాయలు 41,000 రూపాయలు ఒలవ సుభాష్ ఇచ్చిపెట్టట్లేడు ఒలవ సుభాష్ వార్డ్ నెంబర్ సుభాష్ గారి పాట 41,000 రూపాయలు 41,000 రూపాయలు ఒలవ సుభాష్ గారి పాట ఒకటోసారి ఒలవ సుభాష్ గారి పాట 41,000 రెండోసారి 45,000 రూపాయలు గంట పాపిరెడ్డి గారి పాట గంట పాపిరెడ్డి గారి పాట 45,000 రూపాయలు గంట పాపిరెడ్డి గారి పాట 45,000 రూపాయలు 50,000 రూపాయలు నామరి పాండర్ గారి పాట ఎల్ల రామరెడ్డి గారి పాట 51,000 రూపాయలు 52 ఒలవ సుభాష్ గారి పాట 52,000 రూపాయలు ఒలవ సుభాష్ గారి పాట 55,000 రూపాయలు నామన్ పాండర్ గారి పాట ఇచ్చిపెట్టాడు నామన్ పాండర్ గారి పాట 55,000 రూపాయలు 56,000 రూపాయలు ఒలవ సుభాష్ గారి పాట 60,000 రూపాయలు గంట పాపిరెడ్డి గారి పాట 61 అయితే నేను పాడతారా 60,000 రూపాయలు గంట పాపిరెడ్డి గారి పాట 61,000 రూపాయలు నామన్ పాండర్ గారి పాట పంతుల్లే పాట పాడతారు చూడురి అంత లడ్డుకి ఎంత విలువ ఉంది ఈ ఇక్కడ నవరాత్రులు వాళ్ళే పూజ చేసి వాళ్ళిద్దరే చేసి ఎవరు చేయలే ఇక్కడ 62,000 రూపాయలు ఒలవ సుభాష్ గారి పాట ఒలవ సుభాష్ గారి పాట 62,000 రూపాయలు ఒలవ సుభాష్ గారి పాట యాదయ్య కుమారుడు అయినటువంటి ఒలవ సుభాష్ గారు 62,000 రూపాయలు ఒకటోసారి ఒలవ సుభాష్ గారి పాట 62,000 రెండోసారి 5 సార్లు అంట 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు నామన్ పాండర్ గారి పాట 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు నామన్ పాండర్ గారి పాట 1,00,000 రూపాయలు నామన్ పాండర్ గారి పాట జై బోలో గణేష్ మహారాజ్ కి 1,01,000 రూపాయలు ఒలవ సుభాష్ గారి పాట 1,01,000 రూపాయలు ఒలవ సుభాష్ గారి పాట పవిత్రమైన లడ్డు కోతలింగన వస్తు
మధ్యలో ఉన్నటువంటి లడ్డు పవిత్రమైనటువంటి బాలకులు అంటే ఎక్కువ పవిత్రంగా పూజ చేసేది. ఈ రోజు చూస్తున్నారు తెలంగాణ ఇక్కడ అంతా ఎటువంటి ఉత్సవాలు 12 అయినా 1 అయినా మహిళా సోదరు మనలంతా ఇక్కడ కూర్చొని భజన అయిపోయినంత వరకు మా అక్కలు మా సోదరి మనలందరూ పొద్దున్న లేస్తే ఇక్కడ ఉండి ఈ గణనాథుడికి పూజ చేసుకొని వాళ్ళందరికీ మా అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ చెల్లవేళ ఆ గణనాథుడు కాపాలని అదేవిధంగా ఈ గణేష్ వాళ్ళ కుటుంబాలకు కూడా చల్లగూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒలవోజు సుభాష్ గారి పాట 1,01,000 రూపాయలు ఒకటోసారి. ఒలవోజు సుభాష్ గారి పాట 1,01,000 నాలుగోసారి వదిలిపెడుతున్నాం. పవిత్రమైన లడ్డు రాజనంలో సుభాష్ చేసుకోబోతున్నారు చూసుకొని వాళ్ళకే చేసుకోబోతున్నారు. ఒలవోజు సుభాష్ గారి పాట 1,01,000 సుభాష్ గారికి లడ్డూను సర్పంచ్లైనటువంటి సురేఖ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్లైనటువంటి నర్సిరెడ్డి గారు, జంగయ్య యాదవ్ గారు, ఎంపీటీసీ రామరెడ్డి గారు అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సందీప్ యాదగిరి శేఖర్ రెడ్డి యాదగిరి అందరు వచ్చి ఈ లడ్డూను బహుకరించి మా గణనాథుడు ఆ ఒలవోజు సుభాష్ గారికి జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు. వారి కుటుంబ సభ్యులు ఎవరున్నా కానీ ఈ రోజు ఇంత పెద్దగా అయిందంటే కార్యక్రమం దానికి కారణం మా కాలనీవాసి కాబట్టి దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా బుందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన గణన గణన. నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లె మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా భరోసా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ